టు V3 న్యూస్ లక్ష్యం సమార్జితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిట్నెస్ పేరుతో వేధిస్తున్న AMF శ్రీనివాస్ ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారంటూ బస్ ఓనర్ ఆవేదన. ప్రజా గొంతుకగా మీ సమస్యలను పరిష్కరిస్తాం. మిర్యాలగూడలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మాన్ మల్లన్న. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు. అభివృద్ధి జరగాలంటే మోడీ ప్రధాని కావాలి. జగన్కున్న మంచి పేరును చూసి ఓర్వలేక చంద్రబాబు విమర్శలు. తాడిపత్రి అల్లర్లకు పోలీసులదే పూర్తి బాధ్యత. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో మందు బాటలు ఇవ్వనందుకు హైర్ బస్సుకు ఫిట్నెస్ పేరుతో రూట్ పర్మిషన్ ఇవ్వలేదని హైర్ బస్ ఓనర్ AMF శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. TSRTC మెట్పల్లి డిపోకు చెందిన హైర్ బస్ నెంబర్ TS21 T2452 అన్ని రూట్లలో ఆపరేట్ చేయడానికి ఫిట్ గా ఉన్నా కూడా కావాలనే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. AMF శ్రీనివాస్ ఫిట్నెస్ పేరుతో హెయిర్ బస్ కు రూట్ కేటాయించకుండా ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. MIF శ్రీనివాస్ పై అధికారులు తగు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయగలరని కోరారు. ఏ ఓనర్ కూడా ఏ ఆఫీసర్ కూడా సమర్థించారు. ఇయ్యాల సెక్యూరిటీ దగ్గర రిపోర్ట్ చేయకని ఎందుకు చెప్తున్నావు? అది జరిగింది కూడా మీ ఆఫీసుల్ని. అయ్యో పొద్దున ఇయ్యరు వేసుకుంటారు. దాన్ని ఇప్పుడు సెక్యూరిటీ దగ్గర రిపోర్ట్ గంట క్రితం రిపోర్ట్ తీసుకోకని ఎందుకు కదా ఎందుకు చెప్పినావు? నిన్న చెక్ చేయలేదా నువ్వు? నిన్న చెక్ చేసి మళ్ళీ ఎట్లా చేస్తావు నువ్వు ప్రతిరోజు? అంటే నా ఒక్క బస్సును ఎందుకు చెక్ చేస్తున్నావు? చూడండి AMF శ్రీనివాస్ గారు, నా ఒక్క బస్సు మీదనే కక్ష కట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మరి నాకు రాసియండి. నీది బాగాలేదు, ఇది ఫిట్ గా లేదు, ఆపరేట్ చేయరాదని నాకు రాసి లెటర్ నిన్న అడిగినా కదా. నిన్ను రాసి లెటర్ నిన్ననే అడిగినా, నువ్వు ఇయ్యలేదు. మీరు ఇక్కడ చార్ మీద చెప్పారు, మన J2 సార్ చెప్పారు రమేష్ కు ఈ బస్సు నడపకు అని. ఎంతవరకు కరెక్ట్? మీరు రమేష్ తో మాట్లాడింది మరి అదే చెప్పారు కదా. న్యూసెన్స్ కాదు. ఇప్పుడు ఇట్లా చేస్తేనే ఖచ్చితంగా ఇక్కడ వంట, నేను ఖచ్చితంగా వంట అక్కడనే వంట రోడ్డు మీదనే. ఎందుకంటే నా మనోవేదన గురి చేస్తున్నారు మీరు. నా హార్ట్ను దెబ్బతీస్తున్నారు, నాకు పరువుకు భంగం కలిగిస్తున్నారు. పొద్దున ఉదయం 6:30కు రాగానే గేట్ మీటింగ్ లో పాల్గొనమని చెప్పేసి డిపో మేనేజర్ గారు AMF గారు డిపో నాకు డ్రైవర్ ని గేట్ మీటింగ్ లో ఇన్వాల్వ్ చేసి చార్ట్ కౌంటర్ దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత సెక్యూరిటీ దగ్గర ఈ డ్రైవర్ K వెంకటేష్ హైర్ బస్ డ్రైవర్ 248 హైర్ బస్ డ్రైవర్ K వెంకటేష్ రిపోర్ట్ తీసుకోకండి అని AMF శ్రీనివాస్ గారు కఠినంగా చెప్పడం జరిగింది. అప్పటికి గంట సమయం ఎక్కువైపోయింది. 6:30కు వచ్చిన డ్రైవరు 7:30 అయిపోయింది. అయినా కానీ రూట్ లో పంపడం లేదు, ఫిట్మెంట్ తీసుకొస్తూనే పంపకాలు ఏమిటో లేదు అనే విషయం చెప్పడం జరిగింది. నాకు నిన్న ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నీ బస్సు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పలేదు. నా బస్సుకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. నా టైర్లు బస్సు టైర్లు 6 సీట్ టైర్లు, స్టెపిన్ టైర్ కూడా సిల్లుగా ఉన్నది, మెకానికల్ గా అన్ని బాగానే ఉన్నాయి. అయినా కానీ కావాలని నన్ను ఇబ్బందులు గురేసి ఆయన యొక్క వ్యక్తిగత ఉద్దేశంతో నా ఇబ్బందులకు గురి చేసినాడు. నేను 60 కిలోమీటర్ల దూరంలో ఉంటాను, నేను ఎందుకు ఇట్లా మరి బస్సుని చెక్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు అని కోరగా, నువ్వు ఫోన్లో కానీ నా వద్దకు వచ్చి పర్సనల్గా కలవాలి, నాకు మందు మర్యాద చేయాలి, దావత్ ఇవ్వాలని అనగా నేను వారికి 2 బాటలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకరోజు నా యొక్క బస్సు అయితే మిర్యాలగూడ SP కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న పాల్గొన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బ్రదర్స్ తో పాటుగా పలువురు ఉద్యోగ సంఘం నాయకులు హాజరయ్యారు.
ఉద్యోగ బదిలీ ప్రక్రియ, పెన్షన్ పద్ధతులు, ఉద్యోగ నియామకం, మిర్యాలగూడ అభివృద్ధికై ట్రైపోర్ట్ లాంటి నూతన ఉద్యోగ రూపకల్పనకు సంబంధించిన పలు అంశాలను ఆత్మసాక్షిగా పరిష్కరిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న హామీ ఇచ్చారు. పట్టభద్రుల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మాన్ మల్లన్నకు 2వ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. మొత్తం ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు గారి తర్వాత అన్నగారులను పిలిపించుకుంటున్నటువంటి రెండో వ్యక్తి ప్రియనారాయణ గారు. ఆ పదంలోనే పిఎల్ఆర్ అనేటువంటి పిఎల్ఆర్ బ్రదర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక బలమైన శక్తి, అదొక వెపం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్నగారికి, అలాగే మనందరూ కలిసి పనిచేసి శాసనమండలిని పంపించవచ్చు. అలాగే తీర్మానం వల్ల నన్ను ఇంటర్వ్యూలో చాలా ఇబ్బంది పెట్టిండు. అయినా కానీ నేను భయపడకుండా సమాధానం చెప్పా. కాకపోతే లాస్ట్ ఒక మాట భగవంతుడి చేసి వచ్చి నా చేత ప్రమాణం నేర్పించాడు. ఏమని నువ్వు ఏంటంటే ఎమ్మెల్యేగా ఒక భగవంతుడు అంటే ప్రజలు నిన్ను ఆశీర్వదించి ఒక ఎమ్మెల్యేగా చేస్తే నువ్వు పార్టీ మార్గంలో ఉండేవాళ్ళని నన్ను ప్రమాణం నేర్పించాడు. కానీ నేను అదే ప్రమాణం చేసినా, ఎట్టి పరిస్థితుల్లో మారాలని చెప్పినా, గెలిచినా ప్రజల జీవనంలో అందరి జీవనంలోని ఇవాళ గౌరవ పెద్దలు మిర్యాలగూడ శాసనసభ్యులు కన్నా బషీర్లాల్ గారి ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందనతోటి రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతా ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడలో ఉన్నటువంటి పట్టభద్రులంతా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట, పోయినసారి అన్యాయం జరిగింది మల్లన్న, ఈసారి అది రిపీట్ కానివ్వం, ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలికి పంపిస్తాం, మా ఆశయాలకు నువ్వు అండగా నిలబడాలని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు రంగమా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఇంటికి వెళ్లి డోర్ టు డోర్ ప్రచారం చేస్తామని, చదువుకున్న వ్యక్తుల బంగారు భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి వరంగల్ నుండి భారీ మెజారిటీ వచ్చేందుకు అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లాకు జిల్లాల అధ్యక్షులు 6 జిల్లాల్లో ఉన్నటువంటి లేదన్నా, నేను అన్పార్లమెంటరీ ఎప్పుడు నేను మాట్లాడను కూడా. నేను కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాకే సహకరించాలా. ఖచ్చితంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మొన్న జరిగినటువంటి 13వ తారీఖు నాడు జరిగినటువంటి రాష్ట్ర నాయకులు మన పెద్దలు గౌరవనీయులు గాడిపల్లి రాజేశ్వరరావు గారు, వరంగల్ పశ్చిమ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ అధ్యక్షులు,
బలరాం గారు ఆల్రెడీ చెప్పాను. మొత్తం 4,63,839 గ్రాడ్యుయేట్ ఓట్స్ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్నారు. సీరియల్ నెంబర్ 1 ప్రిఫరెన్స్ ఓటు 1కు ఇచ్చి ఆయనను ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిపించాలనేది ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పదాధికారుల అందరి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రాడ్యుయేట్ని, ప్రతి ఓటర్ని 4,63,839 మంది ఓటర్లని డోర్ టు డోర్ వెళ్ళి కలవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఈ ఓటుకున్నటువంటి విలువ, గ్రాడ్యుయేట్లు తీసుకునే నిర్ణయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పుకు నాంది పలికే అవకాశం ఉంది. విద్యార్థికులు, మేధావులు, చదువుకున్నటువంటి యువకుల నుంచి ఉద్యోగస్తుల వరకు అందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు తీసుకునే నిర్ణయం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర నాయకులు గట్టు ప్రసాద్ బాబు అన్నారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి మరింత బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ సాంబయ్య, జనార్దన్ రావు, వెంకటేశ్వర్లు, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అయిన పాలనలో మాత్రం ఆధార్ కాశ్మీర్ వెళ్ళి ఇండియా కాశ్మీర్ బీజేపీ దాని ముఖ్యంగా లక్షణం ఆధార్ కాశ్మీర్ ఉండదు. అదేగా మొత్తం భారతదేశంలో కాశ్మీర్ మొత్తం ప్రాంతం ఆజాద్ కాశ్మీర్, ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇదంతా ఇది భారతదేశంలో కల్పించే బాధ్యత మోదీ గారు తీసుకున్నారు. ఈ విధానాన్ని నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఒకసారి ప్రేమేందర్ రెడ్డి గారు మొదటి నుంచి రాజకీయాలలో పార్టీ నమ్ముకున్నారు. ఏ రకమైన రాజకీయ పదవులు ఆయన అలంకరించలేదు. గవర్నమెంట్ పదవులు అనుభవించలేదు. దానికి ఆయన ఇంకోటి కంటే మేము రాజకీయంగా కొంత సహాయం చేయాలని చెప్పి ఆయన గెలిపించడానికి నేను పనిచేస్తున్నాను. గతంలో పార్లమెంట్ వెళ్ళేటప్పుడు ఆ విధానాలు అట్లా వచ్చేసినాయి, ఆ పరిస్థితులు అట్లా వచ్చేసినాయి. కరోనా వచ్చింది, కేడమిక్ మొన్న జరిగిన ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎందుకు లేదంటే అక్కడ పూర్తి కాన్సన్ట్రేషన్ రాష్ట్ర పార్టీ యంత్రాంగం అంతా ఆంధ్రప్రదేశ్. ఎవరిక్కడ ఒక ముఖ్య నాయకుడు ఉండి నడిపించే నాదుడు లేకుండా పోయింది. దాని గురించి ఈ కంట్రీలో ఇంట్లో తెలుసాలు అదే కాదు ఎటువంటి మనకి ఆంధ్ర వచ్చిన తర్వాత తెలంగాణను సెల్ చేద్దామని చెప్పి అధిష్టాన వర్గం బాబు అని నిర్ణయించుకొని పోటీ చేయలేకపోయారు. అనంతపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ జేబీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ట్రాక్టర్లలో వచ్చి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేస్తే పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర వహించారని అన్నారు. సింగనముల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో ఉన్న మంచి చూసి చంద్రబాబు నాయుడు అసూయతో లేనిపోని విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అనేక ప్రాంతాలలో తెలుగుదేశం అల్లర్లు సృష్టిస్తుందని, తాడిపత్రి ప్రాంతంలో జరిగిన అల్లర్లకు పోలీసులు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పైల నరసింహయ్య, రాగే పరశురాం, మేయర్ వసీం పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ఈరోజు ప్రజల్లో మరింత విశ్వాసం పెంచుకున్నాడు, అలాగే మరింత విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు అనేది ఈరోజు మనమందరికీ తెలిసిన విషయమే. ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి వారు జీర్ణించుకోలేక
ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలజడులు సృష్టించి గొడవలు అలాగే ఓటమి భయం ఎదురవుతుందేమో అని చెప్పేసి వారు భయపడి ఎందుకని ఎల్లన్నా కూరుకున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ తెలుగుదేశం 3 పార్టీలు మేము కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం లేకుండా చేస్తామని చెప్పేసి అడిగారు. కానీ రాష్ట్రంలోని ప్రజలంతా కూడా ఈరోజు ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి ప్రజల పక్షాన ఈరోజు నిలబడ్డాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఈరోజే కాదు ఎన్నికల సమయంలోనే కాదు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా ఒక ఎత్తుగడగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన భారతీయ జనతా పార్టీ కూడా కూడా ఎత్తుగడ కూడా ఎన్నికల ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే తర్వాత ఎన్నికల కమిషన్ అందరూ కూడా ఇప్పట్లో కూడా తీసుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనే ఒక ఎన్డీఏ వారికి మాత్రమే కమిషన్ గా కూడా ఈరోజు ఎన్నికలు కూడా నిర్వహించడం కూడా చాలా స్పష్టంగా కూడా మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగా కూడా అర్థమవుతాయి. ఈరోజు ఎక్కడైతే ఎన్నికలు మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్స్ లో కూడా ఈ పోలీస్ ఆఫీసర్లు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారు ఒక ఎత్తుగడ ప్రకారం అది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా పూజా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ కూడా అమలు పరిచిందో ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాజక శక్తులని కూడా జరిగింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని జాన్ విలాస్ ఓపెన్ ఎయిర్ థియేటర్ లో పోలీస్ సిబ్బంది పిల్లలకు వేసవి సెలవుల సందర్భంగా సమ్మర్ క్యాంపును పోలీస్ కమిషనరేట్ అభిషేక్ మోహంతి ప్రారంభించారు. క్యాంపులో భాగంగా పిల్లలకు డ్రాయింగ్, పెయింటింగ్, డాన్స్, సింగింగ్, అథ్లెటిక్స్, కరాటే, ఫుట్బాల్, క్రికెట్లలో శిక్షణ ఇప్పించనున్నామన్నారు. పిల్లలకు చదువులతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇచ్చేలా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. ఆటల వలన మానసిక ఉల్లాసమే కాకుండా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సురేష్, శ్రీధర్ రెడ్డిలతో పాటు టీచర్లు, కోచ్లు పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల చెకింగ్ చేపట్టారు. చెకింగ్ లో భాగంగా అబ్దుల్ ఖదీర్, అమ్మానుల్లా అనే 2 వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆ 2 వ్యక్తులు ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్నట్లు నేరాన్ని అంగీకరించడంతో వారి వద్ద నుంచి 8 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కేసు బుక్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించామని బండ్లగూడ క్రైమ్ పోలీసులు తెలిపారు. सर ఒక నిమిషం
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిట్నెస్ పేరుతో వేధిస్తున్న ఏఎంఎఫ్ శ్రీనివాస్, ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారంటూ బస్ ఓనర్ ఆవేదన. ప్రజా గొంతుకగా మీ సమస్యలను పరిష్కరిస్తాం. మిర్యాలగూడలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో తీర్మాన్ మల్లన్న. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు. అభివృద్ధి జరగాలంటే మోడీ ప్రధాని కావాలి. జగన్కున్న మంచి పేరును చూసి ఓర్వలేక చంద్రబాబు విమర్శలు. తాడిపత్రి అల్లర్లకు పోలీసులదే పూర్తి బాధ్యత. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.